సమాజాభివృద్ధి, విద్యా వికాసం కోసం జీవితాన్ని అంకితం చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి సేవలను భవిష్యత్ తరాలకు పరిచయం చేయడంతో పాటు యువతకు స్ఫూర్తినిచ్చేలా రాష్ట్రవ్యాప్తంగా ఆయన విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని చీడిగ గ్రామ మాజీ సర్పంచ్ పితాని అప్పన్న, రాష్ట్ర సెట్టిబెల్జ సంఘం అధ్యక్షులు చొలగి వేణుగోపాల్ తెలిపారు. చీడిగ గ్రామంలోని పిల్ల అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పితాని అప్పన్న, చొల్లంగి వేణుగోపాల్, టీడీపీ సెట్టిబెల్జ సాధికారత కమిటీ జిల్లా కన్వీనర్ పంపన బుజ్జిలు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు నీల రాంబాబు, ఇళ్ల శ్రీను, పాలిక శ్రీను, వి సూరిబాబు, పి అచ్యుతరామయ్య, బొడ్డు కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారికి, అలా అతిథి మహాజరులందరికీ కూడా మా చీడి తరపున సెట్టిబెల్జ సోదరులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాను. కాకపోతే కొంతమంది ఆగతాయికులు దీన్ని వేరే రూట్ పట్టిస్తున్నారు. విగ్రహం ఇచ్చిన వారు ఎవరో ఏదని. కానీ విగ్రహం ఇచ్చిన వారు మేము విగ్రహాలు ఎన్నో ఇక్కడ పెట్టించడం జరిగింది. కానీ ఆ విగ్రహం కూడా మేమే పెట్టుకుందాం అనుకున్నాం. కానీ మా సంఘంలో మనిషి వాసంచెట్టి నాని అన్న వచ్చి మాకు సెట్టిబెల్జ సంఘంలో ఉన్నాడు. ఆ వాసంచెట్టి నాని అన్న కుర్రోడు ఇలా మా బావగారు విగ్రహాలు ఇస్తారంటే సరే అయితే మరి మా సంఘంలోనే ఆ విగ్రహం ఇస్తాను అన్నప్పుడు మరి చెయ్యాలి కానీ యాక్సెప్ట్ చేసాం. ఈ చీడుగులో ఈ సెట్టిబెల్జ మా కమ్యూనిటీ వాళ్ళు ఉండటం వల్ల దీన్ని యాక్సెప్ట్ జరిగింది. దీన్ని ఆగతాయిలంతా కూడా వేరే రూట్ పట్టిస్తున్నారు. అది అసాధ్యం. కానీ మా సంఘ తరపున ఇచ్చేవాడు కాబట్టి మేము తీసుకోవడం జరిగింది, ఎక్కడం పెట్టడం జరిగింది. సెట్టిబెల్జ సోదరులందరూ కూడా ఈ మన కూటమి తరపున ఉన్నారని తెలియజేయాలని కూడా నేను నా గ్రామం తరపున అనుకుని ఈ విగ్రహాన్ని ఇంత ఘనంగా చేయడం జరిగింది. ఈ రోజు కార్యక్రమం జరిగినప్పుడు ఎంతో సక్సెస్ఫుల్ గా చేశారు. సుమారుగా 5,000 మందికి భోజనాలు వండించారు. కనివిని ఎరగని రీతిలో కాకినాడ జిల్లాలో మొట్టమొదటిసారిగా అంత అద్భుతంగా చేసినటువంటి మా అప్పన్న గారికి మా కమిటీ తరపు మా సమితి తరపున సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఈ కార్యక్రమం జరిగిన తర్వాత ఈ కార్యక్రమాన్ని సుభాష్ గారు తన చేతుల మీదుగా ఎంతో 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 అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత ఇందాక అప్పన్న గారు చెప్పినట్టు కొంతమంది ఆకతాయిలు మాలో సభ్యులే కొంతమంది వాళ్ళు ఏదో ట్రోలింగ్ చేసి ఏదో సాధిందని చెప్పి అనుకుంటారు. నిజానికి ఇందులో ఎటువంటి ఫ్రాడ్ కూడా లేదు. అప్పన్న గారు తన సొంత నిధులతో పెట్టగల సత్తా ఉన్నా అందరినీ కలుపుకుని పోవాలనే ఉద్దేశంతో తన కమిటీ సభ్యుడు నేను ఇస్తానని చెప్పి ముందుకు రావడంతో ఆయన ప్రోత్సహించడం కోసం చెప్పడం జరిగింది. ఆయన చివరిలో మా బావగారి పేరు పెట్టండి అని చెప్పి ఆయన చెప్పడంతో ముందుకు వెళ్ళింది తప్ప ఇంత ఖర్చు పెట్టి 5,000 మందికి భోజనాలు పెట్టి అరేంజ్ చేసిన వాళ్ళకి విగ్రహం పెట్టడం అనేది పెద్ద సమస్య కాదు. ఈ విగ్రహం పెట్టడానికి సంఘంలో సభ్యులు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అనిలా భావించవద్దు. నిజంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయంగా చేయించిన సుభాష్ గారికి, మా పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారికి, నానాజీ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ కూడా బాగా గ్రాండ్ చేయడం జరిగింది. మామూలు టీడీపీ లీడర్ వల్ల ఎక్కువ మంది అందరూ టీడీపీ వాళ్ళు వచ్చారు. ఒకరిద్దరు మేధావులు రావచ్చు, అది తప్పట్లేక ఒక గొప్ప నాయకుడు, త్యాగాలు చేసిన నాయకుడు, కోట్లాది రూపాయలు విలువైన ఆస్తులకి సర్వం త్యాగం చేసి ఇవాళ ఈ రోజుకి ఆయన అంటే సుమారు 106 సంవత్సరాల క్రితం జరిగితే ఇప్పటికీ ఆయన లైవ్ లోకి వచ్చాడంటే ఎంత ఆలస్యం. ఇప్పటికీ మా గొంతుకులు కేయాలనే కదా ఎవరు ప్రయత్నించినప్పటికీ మా నాయకుడిని వెలుగులో రాకుండా చూడటానికి చేసే ప్రయత్నంలో భాగంగానే మేము భావిస్తాం. అది చాలా తప్పు, దుర్మార్గం. ఇందులో ఏమీ అంత కాంట్రవర్షన్ లేదు. ఎవరో చెప్తే దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన అది. కాబట్టి ఇందులో ఎవరు బయట లేరు. అందరూ ఎవరు కూడా పని ఏదైనా పార్టీ గురించి మైనస్ గా మాట్లాడారా, ఏ పార్టీ గురించి ప్రస్తావన రాలేదు. మీరు అందరూ వచ్చారు, మీడియా అంతా అక్కడే ఉంది, మీడియా దగ్గర అన్ని విజువల్స్ ఉన్నాయి, చూపించండి. ఏదో పార్టీని డ్యామేజ్ చేస్తూ మాట్లాడారని ఏ పార్టీ ప్రస్తావన రాలేదు. కాబట్టి దీన్ని ప్రజలు మరోలాగా అనుకోవద్దు. ఇది ఖచ్చితంగా పాజిటివ్ గానే తీసుకోవాలి. ఎందుకంటే ఒక గొప్ప మౌనతమైన వ్యక్తిని ఇప్పటికైనా ఆయన వెలుగులో తీసుకుంటున్నందుకు గర్వించాలి. ఆయన ఇంకా ఇలాంటి విగ్రహాలు ఎన్నో స్థాపించాలి. ప్రతి ఒక్కరూ ఎక్కడ జరిగినప్పటికీ పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని దీని కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం.